ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన వరుస పరాజయాలను మర్చిపోయి యువ భారత్ మళ్లీ గెలుపు బాట పట్టేందుకు సిద్ధమైంది. రేపు గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ లో సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగబోతుంది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ఓపెనింగ్ కాంబినేషన్ లో బోని కొట్టాలని టీమిండియా మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుందట. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం బ్యాటర్లకు బౌలర్లకు సమానంగా సహకరించే బ్యాలెన్స్ ట్రాక్. మ్యాచ్ సాగుతున్న కొద్ది పిచ్చి నెమ్మదించి స్పిన్నర్లకు మంచి గ్రిప్ టర్ను లభిస్తుందట. ఆరంభంలో ఉండే సీమ్ మూవ్మెంట్ ని పేసర్లు వాడుకుంటే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఆ పిచ్చిపై మొదట ఇన్నింగ్స్ సగటు స్కోరు 156 పరుగులు కాగా అత్యధిక స్కోరు 229 పరుగులు. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో జరిగిన 41 టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 23 సార్లు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. ఐపీఎల్ తరహా ఫ్లాట్ పిచ్లకు అలవాటు పడిన మన యంగ్ బ్యాటర్లకు ఈ పిచ్ సవాల్ గా మారనుంది. ఈ క్రమంలోనే భారత ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీని సిద్ధం చేస్తుందట. విధ్వంస్కర ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడు పంజాబ్ స్టార్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అవకాశం కల్పించేలా టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ప్రభ్ సిమ్రాన్ కు అవకాశం కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారట. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశిని ఆడిస్తే ఫినిషర్ రింకు సింగ్ ను పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వైభవ్ కు తొలి మ్యాచ్ లో నిరాశ తప్పకపోవచ్చని తెలుస్తున్న సమాచారం. అయితే వైభవ్ ను ఆడించకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉండడంతో టీం మేనేజ్మెంట్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉందట. అందుకే మ్యాచ్ టైం వరకు ఏ నిర్ణయం తీసుకోబోమని టీం మేనేజ్మెంట్ లో ఒకరు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశిని ఆడిస్తే ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఓపెనింగ్ స్థానాల కోసం టీం మేనేజ్మెంట్ అయోమయంలో ఉంది. అటు పిచ్ కండిషన్ ను బట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తీసుకుందామా లేక విధ్వంస్కర ఓపెనర్ వైభవ్ ను ఆడించాలా అనేది టీం మేనేజ్మెంట్ అయోమయానికి గురవుతున్నారట. అయితే అండర్-19 వరల్డ్ కప్ లో వైభవ్ సూర్యవంశికి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. మరి టీం మేనేజ్మెంట్ ఎలా ఓపెనింగ్ జోడుపై ముందుకెళ్తుందో చూడాలి.